హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే తీసుకుని వచ్చానండి. ఈ ఫర్టిలైజర్ మన మొక్కకి ఇస్తే చాలండి, 10 రోజులకు ఒక్కసారి మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు. అలాగే ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి మొక్క నిండా కూడా మొగ్గ అనేది మంచిగా వస్తుందండి. అలాగే మొక్క కూడా బుషీగా పెరుగుతుంది. మొక్క నిండా మొగ్గలు వస్తాయి. చూసారు కదండి, ఇక్కడ మొక్క చూడండి, చిన్న మొక్క అయినా సరే మనకి మొగ్గ అనేది ఎంత బాగా వస్తుందో. మనం గులాబీ మొక్కలకి డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలండి. అప్పుడే మనకి మొక్కలు అనేది మంచిగా ఇలా మొగ్గలు వస్తాయి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే గులాబీ మొక్కలు పువ్వులు అయిపోగానే ఇక్కడ ఉన్న పువ్వులన్నీ కూడా మొత్తం ప్రూవింగ్ చేసుకోవాలండి. అలాగే మనం పెద్దగా మొక్కలు అనేది పెరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు కొమ్మలు కూడా చిన్న చిన్న కొమ్మలు ప్రూవింగ్ చేసేసుకుంటే మనకి మొక్క అనేది మంచిగా బుషీగా పెరుగుతుంది. అలాగే పువ్వులన్నీ కట్ చేశాక మంచిగా చిగుర్లు వచ్చి మనకి మొగ్గలు అనేది ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదండి, చూడండి ఎంత బాగా మొగ్గలు అనేది వచ్చాయో. నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది 10 రోజులకు ఒక్కసారి ఇస్తే సరిపోతుందండి. మనకి మంచిగా పువ్వులు అనేది బాగా పూస్తాయి అన్నమాట. అలాగే గులాబీ మొక్కలు మరి హెవీ ఎండలో పెట్టకండి, ఎందుకంటే మరి ఇప్పుడు ఈ వేసవిలో మనం కొంచెం నీడలు అనేది మార్చుకుంటూ ఉండాలండి గులాబీ మొక్కలకి. గులాబీ మొక్కలనే కాదు, ఏ మొక్కలైనా సరే కొంచెం మనం కొంచెం నీడలు అనేది పెట్టుకుంటూ ఉండాలి. లేదంటే పెద్ద చెట్టు నీడలు అలా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం లైట్గా ఎండ వస్తూ తగులుతూ ఉన్న చోట. అలాగే మనం డ్రైనేజ్ హోల్ అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి. నీళ్లు పోతున్నాయా లేదా అని. బ్లాక్ అయ్యాయంటే మనకి ఫంగస్ ఫామ్ అయ్యి గులాబీ మొక్కలు అనేది చనిపోయే అవకాశం ఉంటాయి. అలాగే నెమ్డోడ్స్ కానివ్వండి, వేరు పురుగు అలా ఉంటాయి కదా, వాటిని నివారించడానికి కొంచెం వేపపిండి అనేది ఇవ్వాలన్నమాట. ఇవాల్టి ఫర్టిలైజర్ అనేది మన ఇంట్లో మనం అన్నం వంపగానే పడేస్తూ ఉంటాం కదండి, గంజి. ఈ గంజిని అయితే నేను 3 days వరకు ఫర్మెంట్ చేశానండి. చూడండి ఎలా అయిపోయిందో. ఇలా ఫర్మెంట్ చేస్తే మనకు మొక్కలకి మంచిగా యూజ్ అవుతుందండి. చూసారు కదా, ఇలా ఫర్మెంట్ చేసుకొని నేను 1:10 రేషియోలో వాటర్ అయితే తీసుకున్నానండి. గంజిలో మళ్ళీ ఇంకొకటి మనం కలిపామనుకోండి, మనకి మంచిగా మొక్కలకి పువ్వులు పూయటానికి మంచిగా మనకి యూజ్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి నేను బియ్యం కడిగిన వాటర్ కూడా తీసుకున్నానండి. ఈ బియ్యం కడిగిన వాటర్ కూడా 3 days వరకు ఫర్మెంట్ చేసుకున్నాను. ఈ 3 days వరకు ఫర్మెంట్ చేసుకున్నవి మొత్తం కూడా ఇలా వాటర్లో డైల్యూట్ చేసుకొని నేను మన మొక్కలకు అనేది నేరుగా ఇలా ఇవ్వచ్చండి. మన ఇంట్లో ఉండే ఈ గంజి అలాగే అన్నం, బియ్యం కడిగిన వాటర్ 2 కూడా యాడ్ చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మనకి పువ్వులు అనేది మంచిగా బాగా పూస్తాయండి. అలాగే మొగ్గలు కూడా విపరీతంగా వస్తాయి అన్నమాట. మనం పారవేయకుండా ఒక 3 days వరకు అలా ఒక కంటైనర్లో పోసి పెట్టామనుకోండి, డైలీ పోసి పెట్టినా కూడా మనకి వాటంతట ఫర్మెంట్ అయిపోతూ ఉంటే మన మొక్కలకి ఇలా ఇవ్వచ్చు అనమాట. మనం డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలి కాబట్టి ఇలా గంజి అనేది పారవేయకుండా మన మొక్కలకు అనేది ఇలా ఇద్దామండి. చూడండి, మనం ఈ గంజి పారవేయకుండా మన మొక్కలకి ఇస్తే ఎంత బాగా మంచిగా యూజ్ అవుతుందో. 100% రిజల్ట్స్ అనేది మనకి ఈ గంజి ద్వారా వస్తుందండి. నేనైతే ఈ గంజి అనేది పారవేయకుండా మన మొక్కలకు అనేది ఇస్తూ ఉంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. బాయ్.